హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ 3 ఎపిసోడ్స్ అయితే అయ్యాయి సో ఫార్. చాలా గొడవలు అండ్ నామినేషన్స్తో 3 ఎపిసోడ్స్ అయితే ఓకేగానే ఉన్నాయి. కొంతమంది కంటెస్టెంట్స్ అటాకింగ్ మోడ్లో ఉన్నారు, కొంతమంది కంటెస్టెంట్స్ మాత్రం అసలు ఉన్నారా లేరా అన్నట్టు ఉన్నారు. సో ఫార్ జరిగిన ఇష్యూస్ గురించి 1 by 1 చూద్దాం. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గురించి చూద్దాం. ఈయన ఇప్పటివరకు స్క్రీన్ స్పేస్ కోసం ఎక్కువ అయితే ట్రై చేసేయట్లేదు. మాట్లాడాల్సిన టైంలో కరెక్ట్ పాయింట్స్ అయితే పెడుతున్నారు. కేక్ కట్ టైంలో శ్రీజ పేరు చెప్పారు, ఎందుకంటే కేక్ మీద ఆమె పేరు ఆల్రెడీ రాసుంది. ప్రియాతో గొడవ తర్వాత బయటికి వచ్చి ఆయన ఏడ్చారు కూడా. ప్రియాతో అయితే ఈయన గొడవ అయింది. ఇక శ్రీజ ఈ వీక్లో సోఫార్ పాయింట్స్ క్లియర్గా లాజికల్గా చెప్తోంది. కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతుంది కానీ స్క్రీన్ స్పేస్ అయితే బాగా పొందింది సోఫార్. నెక్స్ట్ తనూజ కావాలని అయితే రీతుని హర్ట్ చేయలేదు, కానీ మేబీ అప్పుడే రీతుకి సారీ చెప్పేసి ఉండాల్సింది. అలా చేయకుండా గొడవ పెద్దది అయ్యింది. రీతు ఇష్యూలో ఓవరాల్గా బాగానే డిఫెండ్ చేసుకుంది, బట్ హరీష్తో గొడవ అయితే అన్నెసెసరీ అనిపించింది. ఆ తర్వాత ఏడవడం కూడా అంత ఎక్కువ అవసరం లేదు. ఈమె పాయింట్స్ అన్నీ చాలా బాగా చెప్పింది, స్ట్రాంగ్గా కనిపిస్తోంది. చేసిన మిస్టేక్ ఒకటే ఏంటంటే గొడవంతా అయిపోయాక ఉమెన్ కార్డ్ తీసుకురావడం. హరీష్ వాయిస్ అయితే ఎక్కువే అయింది ఈ వీక్. కొన్నిసార్లు అవసరం లేకుండానే ఇన్వాల్వ్ అయిపోయి వాయిస్ రైజ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ తనూజ అయితే కావాలని రీతుని హర్ట్ అయితే చేయలే, బట్ ఈమె కావాలని అదే విషయాన్ని డ్రాగ్ చేశారు అండ్ సారీ కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా అదే విషయం మళ్ళీ తీసుకురావడం బాలేదు. సంజన విషయంలో హౌస్ మేట్స్ అంతా ఒక సైడ్ అయిపోయారు, సంజన ఒక సైడ్ అయిపోయింది. బయట కూడా నిన్నటి వరకు సంజనాకి నెగిటివ్ వచ్చింది, బట్ ఇప్పుడు స్లోగా అది పాజిటివ్ అవుతుంది. కానీ సంజన లేకపోయి ఉంటే 3 ఎపిసోడ్స్లో అసలు చూపించడానికి ఏమీ లేదు. బిగ్ బాస్లో కంటెంట్ వైజ్ సంజన బాగానే ఇచ్చింది, ఇదే తనకి కొంచెం ప్లస్ అవ్వచ్చు. సంజనాని ఈ వీక్ అయితే ఎలిమినేట్ అస్సలు చేయరు, ఈవెందో ఓట్స్ తక్కువ వచ్చినా కూడా. వాష్రూమ్ దగ్గర అనవసరంగా సంజన గొడవ చేసింది. ఎగ్ తీసుకోవడం తప్పు అండ్ బ్యాక్ బిచ్చింగ్ అన్నప్పుడు ఆమె ఎక్కువగా రియాక్ట్ అయితే అయిపోయింది. బట్ ఓవరాల్గా ఈమె హౌస్లో ఉంటుంది కానీ బిహేవియర్ చేంజ్ అయితే చేయాలి, లేకపోతే కష్టమే ఈమెకి. రాము రాథోడ్ ఈయన ఎక్కువ అయితే కనిపించలేదు సోఫార్. ఎగ్ ఇష్యూలో సైలెంట్గా ఉన్నాడు, అనవసరంగా ఈయన మీద బ్లేమ్ పడింది. నెక్స్ట్ భరణి సోఫార్ స్ట్రాంగ్ కంటెస్టెంట్, చాలా పాయింట్స్ ఆయన వ్యాలిడ్గా చెప్తున్నారు. కానీ ఎగ్ ఇష్యూలో అన్నెసెసరీగా డ్రామా చేశారు కొంచెం. బట్ అదర్వైజ్ మంచి కంటెస్టెంట్స్. టాస్క్ అనేది బాగా ఆడితే ఈయన టాప్ 5లో షూర్గా ఉంటారు. మనీష్ ఎగ్ ఇష్యూ ముందు వరకు బాగానే ఉన్నారు, మంచి వ్యాలిడ్ పాయింట్సే పెట్టారు. బట్ ఎగ్ ఇష్యూలో అన్నెసెసరీగా ఇన్వాల్వ్ అయ్యారు. అదర్వైజ్ బాగానే ఆడుతున్నారు సోఫార్. ఇంకా ఫ్లోరా సైనికి సంజనాకి గొడవ అయితే అయింది. ఫ్లోరాని ఫ్రీ బర్డ్ అని సంజన అనడం, అదే విషయం ఫ్లోరా 3 days నుంచి డ్రాగ్ చేస్తూనే ఉన్నారు. అదర్వైజ్ ఇది కాకుండా అసలు ఫ్లోరా ఎక్కడ కనిపించలేదు. సో ఇవి సోఫార్ బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్ ఫస్ట్ వీక్ ఓటింగ్ అయితే స్టార్ట్ అయింది. మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్ వేయండి. అన్అఫీషియల్ పోల్స్లో చూస్తే ఫ్లోరా అండ్ సృష్టి లీస్ట్లో ఉన్నారు. వీళ్ళు అసలు స్క్రీన్ మీద కనిపించిందే ఎక్కువ లేదు. సుమన్ శెట్టికి అయితే బాగానే ఓట్స్ పడుతున్నాయి. సో ఈయన డేంజర్ జోన్ నుంచి బయటకు వచ్చినట్టే. మోస్ట్లీ సృష్టి అండ్ ఫ్లోరాలో ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వచ్చు. ఈ కెప్టెన్సీ టాస్క్ ఇవాళ కానీ రేపు కానీ మనకు టెలికాస్ట్ అవుతుంది. నాకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి సంజనాని పిలిచారు. ఫస్ట్ టైం కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళింది సంజనాని పిలిచి సంజనానే 2 contenders ఫ్రమ్ ఓనర్స్ అండ్ 2 contenders ఫ్రమ్ టెనెంట్స్ టీమ్ నుంచి చూస్ చేసుకోమని చెప్పారు. ఈమె చూస్ చేసుకున్నాక సంజనాకి ఆ మిగిలిన 4 contendersకి కెప్టెన్సీ టాస్క్ అయితే జరిగింది. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బిగ్ బాస్ ఫస్ట్ కెప్టెన్ అయితే సంజన అయింది. ఇది కొంచెం షాకింగ్గానే అనిపించవచ్చు, కానీ సంజనాకి ఇది చాలా ప్లస్ అయితే అవుతుంది కెప్టెన్ అవ్వడం. ఈ కెప్టెన్సీ టాస్క్ సంజనాకి ఖచ్చితంగా ప్లస్ అవుతుంది, ఎందుకంటే కంటెండర్స్లో హరీష్, డెమన్, పవన్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని ఓడించి తను కెప్టెన్ అవ్వడం అనేది అందులోనూ వచ్చిన ఫస్ట్ వీక్లోనే సంజనాకి చాలా ప్లస్ అవుతుంది. సో ఇవి సోఫార్ బిగ్ బాస్ అప్డేట్స్, కెప్టెన్సీ అప్డేట్ అండ్ ఓటింగ్ పోల్లో ఎవరు లీడ్ ఉన్నారు, ఎవరు లాస్ట్ ఉన్నారో కూడా చెప్పాను. మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.